నమస్కారం. BMVK న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నం 38వ వార్డులో వినాయక చవితి వేడుకలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. సోల్జర్పేటలో 38వ వార్డు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వినాయక చవితి రాట వేసే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 38వ వార్డు ప్రెసిడెంట్ గురజాపు రవి గారు, వారి సతీమణి జిల్లా బీసీ ప్రెసిడెంట్ సానపల రవీంద్ర భరత్ గారు, కంటుముచ్చు సాగర్, బేవర మహేష్ పాల్గొన్నారు. అదేవిధంగా 38వ వార్డు యువజన విభాగం అధ్యక్షుడు బుడ్డి అప్పలరాజు ప్రసాద్, చేపల రాజు, వెంకటేష్, సతీష్ తో పాటు యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకలకు శ్రీకారం చుడుతూ నిర్వహించిన ఈ రాట కార్యక్రమంలో స్థానికులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సోల్జర్పేటలో భక్తి వాతావరణం నెలకొంది. అందరికీ నమస్కారం. నేను 38వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. నా పేరు గురజాపు రవి. ఇక్కడ సోల్జర్పేటలో మా యువజన విభాగం అధ్యక్షులు చేపల నౌకరాజు బుడ్డి వాళ్ళ అండర్ టీం ఎవ్రీ ఇయర్ చక్కగా ఇక్కడ సోల్జర్పేటలోని మన వినాయక చవితి జరిపించడం చాలా ఘనంగా జరిపిస్తుంటారు. చుట్టుపక్కల అందరు ఫ్యామిలీలని కలుపుకొని చక్కగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే అంగరంగ వైభవంగా జరుగుతుంది. వాళ్ళ తాలూకా అందరినీ కలుపుకొని వెళ్ళే విధానం అలాంటిది. మా ప్రియతమ నేత కూడా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా త్వరలో ఈ కార్యక్రమానికి విచ్చేయడం వస్తారు. ఈ ఇంతటి ఘనమైన కార్యక్రమాలు మా అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నాతో పాటు మా తమ్ముడు సనపల రవీంద్ర, నెక్స్ట్ మన సాగర్ గారు, వీళ్ళందరూ ఈ బుడ్డి అండ్ టీం అంటే అప్పలరాజు గారు కానీ చాలామంది ఎంతో నిష్ఠతో, నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేస్తే ఊరేగింపు కూడా అంతే ఘనంగా ఎప్పుడు చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా హైలైట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు చేపల నౌకరాజు బుడ్డి, 38వ వార్డు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు. గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ 38వ వార్డు సోల్జర్పేట పరిధిలోని అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి కార్యక్రమం అనేది మేము ఎప్పుడు నిర్వహిస్తాము. అన్నదానం కూడా దాదాపు 2000 నుంచి 3000 మంది వరకు అన్నదానం చేస్తాం. అలాగే ఈ సంవత్సరం మాకెంతో ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం 38వ వార్డు యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ పండుగని ఈ సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాను. దీనికి మా సౌత్ బాస్ వాసుపల్లి గారి ఆశీస్సులు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మాకు ప్రతి సంవత్సరం మాకు వెన్నంట తమ్ముడు మీరు చెయ్యండి నేను ఉంటాననేసి 38వ వార్డు ప్రెసిడెంట్ మా గురజాపు రవాణీకి, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భర్తానికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ సెక్రటరీ కంటుముచ్చు సాగరానికి, నా మిత్ర బృందాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు సనపల రవీంద్ర భరత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడిని. ఈరోజు పాతనగరం అయినటువంటి వంటంలో సోల్జర్పేట, ఈ యొక్క పేరు తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. అటువంటి ప్రాంతంలో ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా ముందుగా ఈరోజు రాట వేయడం జరిగింది. దీనికి ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు గురజాపు రవి గారు మరియు అనేక మంది యూత్ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి ఈ వీధులు అన్నీ కూడా కలిసి ఒక ఐకమత్యంతో ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జంజి అంటే ప్రతి ఒక్కరు కూడాను వారి యొక్క నిరంతర పనుల్లో పరిస్థితుల్లో అందరూ ఆ కుర్రలందరూ కూడాను ఒక దగ్గర గ్యాదర్ అయ్యి చేసే ఒకే ఒక పండుగ ఈ వినాయక చవితి పండుగ. ఎందుకంటే ఎవరు ఎక్కడున్నా సరే వినాయక చవితి పండుగ ఉందంటే మాత్రం వారి యొక్క పనులు కూడా మానుకొని అందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని 11 రోజులు అయితే కానీ 10 రోజులు అయితే కానీ వాళ్ళు ఏదైతే ముందుగా అనుకుంటారో దాని ప్రకారం అందరూ కూడా ఒక నిష్ఠతో ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తుంటారు. ఇంకో రకంగా ఏంటంటే ఏ పండుగ లేనటువంటి రకంగా వినాయక చవితికి పోటీలు పడి మరి ఆ వీధిలో ఎలా చేసామంటే ఈ వీధిలో మా వినాయకుడిని ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఒక సంకల్పంతో ఆ వినాయకుని ప్రతిష్ఠించడంతో పాటు ఆ వినాయకుని ఊరేగింపులు కానీ ప్రభుత్వం ఏవైతే నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తుందో వాటన్నిటినీ అనుసరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఈ సోల్జర్పేట ఈ వినాయక కమిటీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చేపల నౌకరాజు గారు, అప్పలరాజు గారు, ప్రసాద్ గారు, అనేక మంది వారికి మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో ఇదిలో ప్రత్యేకించి వారికి సహకరించే వాళ్ళు అనేక మంది ఉంటారు. వారు ముందు వరుసలో ఉండకపోవచ్చు, వెనక నుంచి వీళ్ళకి ఎప్పుడు చేయందిస్తుంటారు. ఎంతోమంది ఇక్కడ బయట ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి అనేక మంది వ్యక్తులు కూడా ఈరోజు వీళ్ళకి సహాయం చేయడానికి ముందొస్తుంటారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి ఈ వార్డు అధ్యక్షులు గురజాపు రవి గారికి, అలానే మా రాష్ట్ర
సంయుక్త కార్యదర్శి అయినటువంటి కంటుమూరి సాగర్ గారికి, ఈ మా పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు బేవరం మహేష్ గారికి, అలానే అనేక మంది మా తమ్ముడు వెంకీ గారికి, మిగతా అనేక మంది ఈ పెద్దలు, అదే రకంగా సతీష్, అనేక మంది కుర్రలు ఈ కార్యక్రమాన్ని వారి యొక్క సొంత కార్యక్రమంగా భావించి ఇంట్లో కార్యక్రమంగా ఈరోజు వారి యొక్క పనులు, వాళ్ళ యొక్క ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక దగ్గరికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చాలా సంతోషంగా ఉన్నాం. రాను రోజుల్లో కూడాను మీరందరూ ఇదే ఐకమత్యంతో ఈ పండుగని దిగ్విజయంగా జరుపుతూ ఈ యొక్క ప్రాంతానికి మరింత పేరు తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.